తొలి బడ్జెట్ని 2024-25 తొలి బడ్జెట్ని డిప్యూటీ ముఖ్యమంత్రి అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి కూడా బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. 2,91,159 కోట్లు. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కంటే గత ఏడాది 1,000 కోట్లు మాత్రమే అదనంగా ఇందులో కనిపిస్తుంది. ఇందులో ముఖ్యంగా వ్యవసాయ రంగానికి చాలా పెద్దపీట వేశారు. 72,000 కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించారు. ఇందులో ఆఫ్కోర్స్ రుణమాఫీ, రైతు భరోసా ఇలాంటివన్నీ, రైతు బీమా ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి. ఇక విద్యుత్ రంగానికి 16,000 కోట్లు, వైద్య రంగానికి 11,000, విద్యారంగానికి 21,000, నీటిపారుదల ఇరిగేషన్కి 22,000 కోట్లు, ఈ రకంగా R&Bకి 6,000 కోట్లు దాదాపుగా, ఎస్టీ సంక్షేమానికి 17,000 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 33,000 కోట్లు ప్రధానంగా వీటికి. అదేవిధంగా హైదరాబాద్ మెట్రో, వాటర్ వర్క్స్ ఇలాంటి అన్నిటి కలిపి 10,000 కోట్లు హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం కేటాయించారు. అయితే దీనిపై ఈరోజు తొలిసారి ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో సీఎం కేసీఆర్ తొలిసారి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారి అసెంబ్లీలో ఈరోజు అడుగుపెట్టారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్కు వెళ్ళి మీడియా పాయింట్ నుంచి మీడియాతో మాట్లాడడం అనేది దాదాపు 2 దశాబ్దాల తర్వాత ఈరోజు ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బడ్జెట్ ఆయన తూర్పారబట్టారు. ఇది రైతు శత్రు బడ్జెట్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తాము రైతుల కోసం పనిచేస్తున్నామని కాంగ్రెస్ చెప్తుంటే ఇది రైతు శత్రు బడ్జెట్ అంటూ కూడా కేసీఆర్ వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపించింది. అటు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కేసీఆర్ ఇదే అంశంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా బడ్జెట్పై స్పందించారు. వారి మధ్య మాటల తూటాలు పేలాయి. రైతులకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని బట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. రుణమాఫీతో ఈ విషయం అర్థమైందన్నారు. అయితే కాంగ్రెస్ రైతు శత్రు ప్రభుత్వం అంటూ కేసీఆర్ ధ్వజమెత్తారు. రైతులకు బడ్జెట్లో నిరాశ ఎదురైందని, ఏ ఒక్క వర్గాన్ని కూడా ఈ బడ్జెట్ ద్వారా సంతృప్తి పరచలేదంటూ కేసీఆర్ ధ్వజమెత్తారు. రుణమాఫీతో అన్నదాట్లకు లాభం కంటే నష్టమే జరిగిందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. వారేమన్నారు ఒకసారి చూద్దాం, ఆ తర్వాత డిబేట్లోకి వెళ్దాం. కాంగ్రెస్ మాట ఇస్తే శిలా శాసనమని రుణమాఫీ అమలుతో మరొక్కసారి రుజువైంది. ఈ రుణమాఫీతో తీవ్ర నిరాశలో ఉన్న రాష్ట్ర అన్నదాతల్లో భవిష్యత్తుపై తిరిగి ఆశలు చిగురించాయి. వారి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇక ముందు కూడా రైతు పక్షాన మా ప్రభుత్వం సదా అండగా ఉంటుంది. ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అనేది తెలుస్తూ ఉంది. ధాన్యం కొనుగోలు చేయలేదు, విద్యుత్ సరఫరా చేయడం లేదు, నీళ్లు సరఫరా చేయడం లేదు, చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇంకా రైతు భరోసా, రైతు బంధు గురించి ఇంకా ప్రస్తావనే లేదు. రైతులను వంచింది ప్రభుత్వం, వృత్తి కార్మికులను వంచింది. ఫిట్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు. రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి, మా గోల్స్ ఇవి, మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ లేదు. ఇది పేదల బడ్జెట్ కాదు, రైతుల బడ్జెట్ కాదు, యువల బడ్జెట్. విశ్లేషణలో మీకు తెలుస్తుంది. భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీన్నంతా కూడా చీల్చి చెండాడబోతుంది. ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తుంటే అయోమయం, జగన్నాథం. రుణమాఫీ వల్ల రైతులు నష్టపోయారని మీరు చెప్పారు. వాస్తవం కేసీఆర్ ముఖంగా ₹1,00,000 రుణమాఫీ చేస్తానని చెప్పి కేసీఆర్ ఇలా రుణమాఫీ చేయకపోవడం వలన రైతులు ఇబ్బంది పడ్డారు. మరి మీరేం చేయాలి? ఇప్పుడు రైతులను ఈ విధంగా నష్టాలు నూపుతారా? ఇప్పుడు డిఫాల్టర్ లిస్ట్ రైతులను డిఫాల్టర్ లిస్ట్ నుంచి వాళ్ళ పేర్లు తొలగించి క్లియరెన్స్ సర్టిఫికేట్ మీరు ఇప్పిస్తే వాళ్ళు తిరిగి రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అన్ని విధాలా ఆదుకుంటూ ఉంటుంది. ఇది మీరు చేయగలుగుతారా?